చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రావణుడు చేసిన పనిని ఆంజనేయులు అని పెట్టుకున్న వ్యక్తి చేయకూడదు కదా. శ్రీరాముడి కోసం, సీత జాడ కోసం కష్టపడిన మహోన్నత రామాయణ పాత్ర పేరును పెట్టుకొని జగన్నాసురుడి నమ్మిన బంటుగా మారి మెప్పు కోసం మహిళనే కనికరం కూడా లేకుండా కాదంబరిని అక్రమంగా ఖైదు చేసి దుర్మార్గంగా హింసించి అధికారం శాశ్వతమని తలచి తన కర్మను తలుచుకుంటూ వగచుకుంటూ ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ కోసం ఎదురుచూపులు మరింత పెరిగాయి. కాదంబరి కేసు, అదే కాకుండా ఏపీపీఎస్సీలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాల కేసుల్లో అరెస్ట్ అయిన ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడలోని ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే న్యాయమూర్తి తీర్పును ఈ నెల 9వ తేదీకి వాయిదా వేయడంతో ఆంజనేయులు మరికొంతకాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కోర్టులో జరిగిన వాదనల్లో ఆంజనేయులు తరపున న్యాయవాది ఆయన తరపున గట్టిగా వాదించారు. ఆయన గతంలో ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో పనిచేసిన వ్యక్తిని, సమాజంలో ఆయనకు గౌరవమైన స్థానం ఉందని కోర్టుకు విన్నవించుకున్నారు. అంతేకాకుండా ఆయన పారిపోయే అవకాశం లేదని కూడా వాదించారు. మరోవైపు ప్రాసిక్యూషన్ న్యాయవాది బెయిల్ మంజూరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంజనేయులు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను నాశనం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. ఈ కేసు యొక్క తీవ్రతను మరియు ఇది సమాజంపై చూపే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి విచారణ మరియు తీర్పు వెలువడే వరకు ఆంజనేయులు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. ఒకప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆంజనేయులు ఇవాళ తన భవితవ్యం కోసం కోర్టు తీర్పు కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మరియు పరిపాలన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మే 9వ తేదీన వెలువడే తీర్పు ఆయన తదుపరి జీవితాన్ని నిర్దేశించనుంది. అప్పటి వరకు ఆంజనేయులకు జైలు జీవితం తప్పదు. చూశారుగా, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అతిగా పని చేస్తే ఇలాగే అవుతుంది. మరి అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయి ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. మిగతా అధికారులైనా వ్యవస్థలైనా పిఎస్ఆర్ ఆంజనేయుల కేస్ స్టడీని చూసి అర్థం చేసుకుని వ్యవహరిస్తే వ్యవస్థలకి, రాష్ట్రానికి, ప్రజలు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. నమస్కారం.